హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నవీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ అయితే కునాఫా చాక్లెట్ ఫుల్ వీడియోనండి. ఇది ఆల్మోస్ట్ తీసి 2 వీక్స్ పైన అయింది. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ చేసింది. ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేయండి. సో ఫస్ట్ అయితే చాక్లెట్ బార్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇంతవి మేము ఒక డార్క్ చాక్లెట్ తీసుకున్నాం అండ్ ఒక మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాము. ఇది నార్మల్ చాక్లెట్ అండ్ ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్. నెక్స్ట్ పిస్తా పప్పు కావాలి. నెక్స్ట్ బటర్ తీసుకోవాలి, బట్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. మాకు దొరకలేదు, సో ఇది మేము తీసుకున్నాం అనమాట, సాల్టెడ్ బటర్. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకోవాలి. దీని పేరేంటో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. మేము సేమియా అంటాము, కానీ అది పాపం సేమియా కాదు. ఇది వచ్చేసి నెక్స్ట్ మిల్క్ మేడ్ అనమాట. ఇదే చాలా టేస్ట్ ఇస్తుంది చాక్లెట్కి. సో మా దగ్గర మౌల్స్ లేవన్నమాట, చిన్న పిల్లలకి అని చెప్పేసి ఈ మౌల్ తీసుకున్నాము. బట్ ఇది వాళ్ళకే సరిపోతుంది, మా పొట్టకి సరిపోవట్లేదు. సో మేమేం చేసామంటే అది తెలియదు అనమాట మాకు. సో మేము ఈ గిన్నెలో చేస్తున్నాము. నిన్న చేసాము, చాలా బాగా వచ్చింది. అది కూడా మేము షేర్ చేస్తాము. సో ఇక్కడ స్మైల్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఈ స్మైల్ సింబల్ వల్ల చాలా బాగా వస్తుంది అనమాట. సో ప్రాసెస్ చూసేద్దాం. అండ్ చెప్పడం మర్చిపోయాను, మేము చేసిన తప్పు ఏంటంటే ఇవన్నీ మేము బేకరీలో కొన్నాం అనమాట. సో మాకు చాలా కాస్ట్ వచ్చేసింది. సో బేకరీలో మాత్రం కొనకండి, ఎక్కడైనా తక్కువకి వస్తే తీసుకోండి. అక్కడికి వెళ్తే మాత్రం హండ్రెడ్స్ థౌజండ్స్కి వెళ్ళిపోతుంది ఖర్చు. సో అదొక్కటి కేర్ఫుల్ ఉంటే చాలు. సో ఈ మిల్క్ కాంపౌండ్ని, ఈ డార్క్ చాక్లెట్ని ఒక బైట్ తీసుకొని మేము ఇట్లా చిన్న చిన్న పీసెస్ తురుముకున్నాం అనమాట. సో ఇట్లా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇది పెట్టేసి డబుల్ బాయిల్ చేస్తాము, సో దట్ ఫాస్ట్గా అయిపోతే మేము ఇక్కడ బేస్ వేసేసుకుంటాం అనమాట. దట్స్ ఇట్. డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చేయాలి. ఇలా మేమైతే కళాయిలో వాటర్ పోసుకొని ఇలా చేసామన్నమాట. చాక్లెట్ మౌల్ని నేను ఇలా చాక్లెట్ని ఇలా నేను కరగా పెట్టుకున్నాను. సో ఇక్కడ ఈ వీడియో మేము తీస్తుంటే ఒక తప్పు వేసామన్నమాట. ఏంటంటే హైలో పెట్టాము, హైలో పెట్టేసరికి అది కొంచెం ఇలా అయిపోయింది. సో ఇలాగా, సో ఇది అసలు మా మాట వినలేదు హైలో పెట్టేసరికి. తర్వాత అర్థమైంది. ఒక 2-3 బౌల్స్ వేస్ట్ చేశాక స్లోలో, ఎంత స్లో కుదిరితే అంత స్లోలో పెట్టుకుంటే ఇది కనీసం ఒక ½ అన్ అవర్ కూడా ఇది టెక్స్చర్ని లూజ్ చేసుకోదు. సో ఖచ్చితంగా స్లోలోనే పెట్టుకొని చేసుకోవాలి. మేము 3 యూస్ చేసాము. స్మైల్ సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఏదో అట్లా వేసాము. మీరు కొంచెం నీట్గా చేసుకోండి. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాం. ఫస్ట్ అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. సరిపోయిందా ఇది? కొంచెం అట్లా ఇవి ఫ్రై చేసేసుకున్నాము. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం. పిస్తా పప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంటే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట, ఇంతటితో అయిపోలేదు. పిస్తా పప్పు మొత్తం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకా క్రీమ్ని ఇందులో యాడ్ చేసుకోవడమే అనమాట. మేము ఆల్రెడీ మిక్స్ చేసాము, ఇంకా వీడియో కోసం అని చెప్పని మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసామన్నమాట. టేస్ట్ అయితే ఇదే ఉత్తిగానైతే చాలా తినేసాను అనమాట. నేనే చాలా బాగుందండి టేస్ట్ అయితే. కునాఫా చాక్లెట్ ఎందుకు ఇంత వైరల్ అయిందా ఏంటా అని చెప్పని అనుకున్నానులే, కానీ అసలు మామూలు టేస్ట్ లేదు. ఇంకా ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసామన్నమాట. ఇంక ఇప్పుడు మనం తయారు చేసుకున్న కునాఫాని పిస్తా పప్పు చాక్లెట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని అలానే మళ్ళీ ఇంకో లేయర్ ఇలా డార్క్ చాక్లెట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకొని ఇలా మొత్తం వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవడమేనండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆగి తీస్తే చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మేము పైన డెకరేషన్ కోసం ఇలా పిస్తా పప్పు అయితే యాడ్ చేసుకున్నాము. చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా సింపుల్ ప్రాసెస్, అలానే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువతో అయిపోతుంది. చేసుకోవడానికి ఓపుకుంటే చాలు. ఎంత బాగుందో టేస్ట్ అయితే. మేమైతే ఫస్ట్ టైం చేసిన చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కునాఫా చాక్లెట్ వీడియో ఎలానో మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను వీడియో స్కిప్ చేయకుండా తీశాను కాబట్టి. పిల్లలకైతే ఇలా బైట్స్ లా చేసామన్నమాట.
ఇవి కూడా చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా వాళ్ళకే సరిపోవట్లేదని చెప్పి మేము అలా బాక్స్లో అయితే వేసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.